నేనెప్పుడు వీడియో గేమ్స్ ఆడలేదు. ఓకే. ఒకప్పుడు 'మేరియో' ఆడినట్టున్నాను కానీ, ఇప్పుడు యంగర్ జనరేషన్స్ ఆడే కంప్యూటర్ గేమ్స్ ఏవి నాకు తెలీదు. కానీ ఇటువంటి కొన్ని పాపులర్ గేమ్స్‌ని బేస్ చేసుకొని మంచి టీవీ సీరీస్‌లొస్తున్నాయి. నాకు సైఫీ తర్వాత ఇష్టమైంది పోస్ట్ అపోకలిప్టిక్ జోనర్. ఈ గేమ్ రిలేటెడ్ సిరీస్‌లు ఆ జోనర్‌లో ఉంటాయి కనుక నేను మిస్ కాకుండా చూస్తాను. లాస్ట్ ఇయర్ అలా వచ్చిన మంచి సిరీస్ 'ద లాస్ట్ ఆఫ్ అస్' అయితే, రీసెంట్‌గా 'ఫాల్‌ఔట్' గేమ్‌ని బేస్ చేసుకొని 'ఫాల్‌ఔట్' అనే సిరీస్ వచ్చింది. ఈ సిరీస్‌కి క్రిటికల్‌గా మంచి అక్లెయిమ్ వచ్చింది. ఆ గేమ్ వరల్డ్‌ని ఈ సిరీస్ పర్ఫెక్ట్‌గా రీక్రియేట్ చేసిందని అంటున్నారు. గేమ్ గొడవ తెలియకపోయినా స్టాండ్ ఎలోన్‌గా ఒక సిరీస్ లాగా తీసుకున్న స్టోరీ, రైటింగ్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ అన్నీ బావున్నాయి. నాకు మాత్రం వైలెన్స్, క్రూయల్టీ ఎక్కువైనట్టుగా అనిపించింది. గేమ్స్ అలవాటైన వాళ్ళకి ఇబ్బంది ఉండకపోవచ్చు. కథ కాంప్లెక్స్‌గా, లేయర్స్‌గా చివరికి ఏదో బిగ్ రివీల్ ఉంటుందన్న సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తూ పోయింది. 1, 2 ఎపిసోడ్స్ ఆ వరల్డ్‌కి అలవాటు పడ్డాక స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా అనిపించడం మొదలైంది. ఇటువంటి సీరీస్‌లు ఇష్టం ఉంటే ఈ 'ఫాల్‌ఔట్'ని అమెజాన్ ప్రైమ్‌లో చూడండి. 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ టైం తీసుకుంటుంది కనుక మెల్లగా చూడాలి. ఈ వీడియోలో నేను స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి సిరీస్ చూసిన వాళ్ళు, ఇంకా చూడడం అనుకున్న వాళ్ళు మాత్రం కంటిన్యూ చేయండి. చూద్దామని ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆపేయండి, స్పాయిలర్స్ ఉంటాయి. కథ జరిగిన క్రమంలో కాక అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ స్టోరీ ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్‌లో జరుగుతూ ఉంటుంది. కథ చెప్పడంలో ఇది ఒక పద్ధతి. అంటే మన టైమ్ లైన్‌ని, ఇయర్స్‌ని రిప్రజెంట్ చేయకుండా ఒక సెపరేట్ సెట్టింగ్‌తో, వ్యూతో, డెవలప్‌మెంట్స్‌తో, హిస్టరీతో ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్‌ని క్రియేట్ చేస్తారు. అది మన ప్రపంచానికి చెందిన ఎటువంటి రూల్‌నైనా బ్రేక్ చేయొచ్చు. కొత్త ఇన్వెన్షన్స్‌ని, హిస్టరీని చూపించొచ్చు. అటువంటి ఒక ఆల్టర్నేటివ్ వరల్డ్‌లో 2077లో కథ మొదలవుతుంది. స్టోరీని 5 క్యారెక్టర్స్‌తో 5 పార్ట్స్‌గా విడదీసి చెప్తే బాగా అర్థమవుతుంది. ఫస్ట్ క్యారెక్టర్ కూపర్ హావర్డ్‌ది. ఇతను ఒక హాలీవుడ్ యాక్టర్. కెరీర్ పరంగా డౌన్‌ఫాల్ అయ్యి బర్త్‌డే పార్టీస్‌లో కౌబాయ్ షోస్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే టైంలో చైనా వేసిన అటామిక్ బాంబ్ వల్ల ఆ అమెరికన్ సిటీ అంతా నాశనం అయిపోతుంది. దీన్నే గ్రేట్ వార్ అని పిలుస్తారు. కొందరు బంకర్స్‌లో దాక్కోవడానికి వెళ్తుంటే కూపర్ మాత్రం తన 7, 8 ఏళ్ల కూతుర్ని తీసుకుని గుర్రం మీద అక్కడి నుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తాడు. అక్కడ కట్ చేస్తే కథ 219 ఇయర్స్ ముందుకు వెళ్ళిపోయి అండర్ గ్రౌండ్ బంకర్స్‌లో ఓపెన్ అవుతుంది. ఆ బంకర్‌లని వాల్స్ అంటారు. గ్రేట్ వార్ తర్వాత సర్ఫేస్ మీద రేడియేషన్ విపరీతంగా ఉండటం వల్ల మనుషులు బ్రతికే పరిస్థితి లేదని, వాల్స్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే హ్యుమానిటీకి హోప్ అని, ఫ్యూచర్‌లో సర్ఫేస్ మీదకి వెళ్ళి మళ్ళీ రీస్టోర్ అవుతామని అక్కడున్న వాళ్ళు నమ్ముతూ ఉంటారు. నిజానికి అక్కడున్న వాళ్ళెవ్వరూ వార్ జరిగే నాటికి పుట్టిన వాళ్ళు కాదు. కనుక వాళ్ళకి నేర్పిందే వాళ్ళు నిజమనుకుంటారు. సర్ఫేస్ మీద కొందరు బ్రతుకుతున్నా వాళ్ళంతా దొంగలు, రైడర్స్ అని వాల్స్‌లో ఉన్నవాళ్ళ అభిప్రాయం. ముఖ్యంగా 31, 32, 33 వాల్స్ ఇంటర్ కనెక్టెడ్‌గా ఉంటాయి. అంటే కమ్యూనికేషన్ ఉండదు గానీ వాళ్ళ ఓవర్‌సియర్స్ అంటే లీడర్స్ మాత్రం కనెక్షన్‌లో ఉంటారు. అలా 33 వాల్ట్‌కి చెందిన ఓవర్‌సియర్ హాంక్ మెక్లీన్ కూతురు లూసీ. మన సిరీస్‌లోని రెండో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆమెది. లూసీకి 32 వాల్ట్‌లో ఉన్న స్ట్రేంజర్‌తో పెళ్లి కుదురుస్తారు. కానీ రైడర్స్ కొందరు 32 నుంచి 33లోకి చొరబడి లూసీ తండ్రిని బంధించి తీసుకెళ్లిపోతారు. లూసీకి ఒక తమ్ముడు కూడా ఉంటాడు. పుట్టిన తర్వాత ఎప్పుడూ వాల్ట్‌ని వదిలి ఇంకేదీ చూడని లూసీ తండ్రిని వెతుక్కుంటూ సర్ఫేస్ మీదకొస్తుంది. అక్కడ ఆమె చాలా ఇబ్బందులను ఎదుర్కొంటుంది. యాటమ్ బాంబ్ అటాక్స్‌లో నాశనం అయిపోయిన సిటీ, రేడియేషన్ వల్ల పొల్యూట్ అయిపోయిన అట్మాస్ఫియర్ మధ్యన అనేక రకాల మనుషులు ఆమెకు ఎదురవుతూ ఉంటారు. చాలా సెన్సిటివ్‌గా మంచి వాల్యూస్‌తో పెరిగిన లూసీ మనుషుల్లోని ఈ క్రూయల్టీని చూసి షాక్ అవుతూ ఉంటుంది. కానీ ఆమె నేచర్‌ని బట్టి లైట్ హార్టెడ్‌గా, కైండ్‌గా సిట్యుయేషన్‌ని డీల్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక మన మూడో ముఖ్యమైన క్యారెక్టర్ సైంటిస్ట్ అయిన డాక్టర్ విల్జిక్‌ది. ఇతను ఎంక్లేవ్ ఫెసిలిటీ అనే రీసెర్చ్ సెంటర్‌లో తాను తయారు చేసిన ఒక చిన్న వస్తువుని తన మెడలోకే ఇంజెక్ట్ చేసుకుని, తనకి మచ్చికైన ఎక్స్పెరిమెంటల్ సబ్జెక్ట్ CX-404 అనే ఒక కుక్కని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. ఇక నాలుగో క్యారెక్టర్ మ్యాక్సిమస్‌ది. అతను చిన్నతనంలో జరిగిన ఒక బాంబు దాడిలో ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు. బ్రదర్‌హుడ్ అని పిలిచే ఒక ప్రైవేట్ ఆర్మీలో ట్రైన్ అవుతూ ఉంటాడు. పవర్ ఆర్మర్స్ అనే ఒక విధమైన స్టీల్ ఎక్విప్మెంట్‌ని తొడుక్కుని తిరిగే లార్డ్ టైటస్‌కి స్క్వైర్‌గా అంటే అసిస్టెంట్‌గా అతను కూడా ఆ డాక్టర్‌ని వెతుక్కుంటూ బయలుదేరతాడు. అది వాళ్ళ మిషన్. కానీ లార్డ్ టైటస్ మీద ఒక మ్యూటెంట్ ఎలుగుబంటి దాడి చేయడంతో అతను చనిపోతాడు. ఆ విషయం బ్రదర్‌హుడ్‌కి ఇన్ఫార్మ్ చేయకుండా ఆ ఆర్మర్ అంటే చిన్నప్పటి నుంచి ఉన్న పిచ్చి వల్ల దాన్ని తొడుక్కుని తానే ఆ వస్తువుని సంపాదించాలని, అప్పుడు బ్రదర్‌హుడ్‌లో తనకు గౌరవం దొరుకుతుందని అనుకుని డాక్టర్ విల్జిక్ కోసం వెతుకుతూ ఉంటాడు మ్యాక్సిమస్. ఇది క్యారెక్టర్ల పరిచయం.
ఇక మళ్ళీ మన మొదటి క్యారెక్టర్ అయిన హాలీవుడ్ యాక్టర్ కోపర్ దగ్గరికొద్దాం. అతను 219 ఇయర్స్ తర్వాత ఘోల్ అని పిలిచే ఒక మ్యూటెంట్‌గా మారి ప్రెజెంట్‌లో మళ్ళీ కనిపిస్తాడు. డాక్టర్ విల్జిక్ తన మెడలో దాచుకున్న వస్తువుకి బౌంటీ హంటర్‌గా బయలుదేరతాడు. అంటే ఆ వస్తువుని తీసుకొచ్చిస్తే అతనికి పెద్ద మొత్తంలో ఎవరో డబ్బులిస్తారనమాట. కూపర్ ఘోల్‌గా ఎలా మారాడో, ఇన్నేళ్లుగా ఎలా బ్రతికున్నాడో తెలీదు గానీ, అతని కండిషన్‌ని బట్టి ఒక రకమైన లిక్విడ్‌ని టైంకి ఇన్‌హేల్ చేయకపోతే తానెవరో మరిచిపోయి, పూర్తిగా మతిస్థిమితాన్ని పోగొట్టుకుని, మనుషుల్ని విచక్షణారహితంగా చంపేసే జాంబీలాగా మారిపోతాడు. ఆ లిక్విడ్ కోసం అతను డబ్బు సంపాదించాలి. అంతేకాక అతను తన ఫ్యామిలీ కోసం వెతుకుతున్నాడని కూడా సిరీస్ చివర్లో అర్థమవుతుంది. మధ్య మధ్యలో అతని ఫ్లాష్ బ్యాక్ వస్తూ ఉంటుంది. 2077లో అటామిక్ బాంబ్ అటాక్ జరగడానికి కొంచెం ముందరి కథ ఇది. కూపర్‌కి భార్య, ఒక పాప ఉంటారు. ఒకవేళ బాంబ్ అటాక్ జరిగితే తట్టుకునేందుకు, ఆ అటాక్ నుంచి తర్వాతి రేడియేషన్ నుంచి తప్పించుకుని బ్రతికి ఉండటానికి అప్పటికి 20 ఏళ్ల క్రితం యూఎస్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన వాల్ట్ ఐడియా అప్పటికొక రూపానికొచ్చి కొన్ని కన్‌స్ట్రక్షన్స్ పూర్తవుతాయి. వాటిని అడ్వర్టైజ్ చేయడానికి కూపర్ ఒప్పుకుంటాడు. కూపర్ భార్య బార్బ్ వాల్టెక్‌లో పనిచేస్తూ ఉంటుంది. ఈ వాల్టెక్ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ కావడం వల్ల అది దాని ప్రాఫిట్స్ కోసం గవర్నమెంట్‌ని గుప్పిట్లో పెట్టుకుందని, బాంబ్ అటాక్ అంటే ఇదే డేంజరస్ అని ఒక రాడికల్ గ్రూప్ అపోజ్ చేస్తూ ఉంటుంది. ఆ గ్రూప్ లీడర్ అయిన లీ మాల్డావెర్ చెప్పిన మాటలు విని కూపర్ తన భార్య మీద స్పై చేస్తాడు. అప్పుడే అతనికి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. వాల్ట్ బిజినెస్‌ని ప్రమోట్ చేయడం కోసం బాంబ్ అటాక్‌ని తామే ఇనిషియేట్ చేద్దామని కూపర్ వైఫ్ బార్బ్ వాల్టెక్ తరపు నుంచి ఇన్వెస్టర్లకు ప్రపోజ్ చేస్తుంది. పైగా కొన్ని వాల్ట్‌లని ఎక్స్‌పెరిమెంటల్‌గా వాడుకోవడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. పాస్ట్‌లో ఆ తర్వాత ఏం జరుగుతుందో, కూపర్ భార్యతో ఎలా విడిపోతాడో మనకి ఈ సిరీస్‌లో కనిపించదు. కానీ పాపను తీసుకుని తిరుగుతూ అతను డబ్బు కోసం షోస్ చేస్తూ ఉండటం సిరీస్ మొదట్లో కనిపిస్తుంది. ఇక ప్రెజెంట్‌లో డాక్టర్ విల్జిగ్ మెడలో ఉన్న వస్తువు కోసం ఘోల్‌లాగా మారిన కూపర్ చేసిన ప్రయత్నాన్ని మాక్సిమస్ అడ్డుకుంటాడు. అప్పుడే అనుకోకుండా తండ్రి కోసం వెతుక్కుంటున్న లూసీ ఈ గొడవ మధ్యలో చిక్కుకుంటుంది. ఆ అటాక్‌లో గాయపడిన డాక్టర్ విల్జిక్ చనిపోతూ తన తలను నరికి దాన్ని షేడీ శాండ్స్ అనే చోట ఉన్న లీ మాల్డావెర్ దగ్గరికి చేర్చి ఆమె తండ్రిని కాపాడుకోమని లూసీకి చెప్తాడు. లూసీ డాక్టర్ విల్జిక్ తలను తీసుకుని మాల్డావెర్‌ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. మధ్యలో ఆ తలని ఒక మ్యూటెంట్ యానిమల్ లాక్కుపోవడంతో కూపర్ ఆమెను బంధించి తను కూడా తీసుకెళ్తాడు. తర్వాత ఆమె అతని దగ్గర నుంచి తప్పించుకుని మ్యాక్సిమస్‌ని కలుస్తుంది. వాళ్ళిద్దరికీ మధ్య కొద్దిపాటి ఆకర్షణ కలుగుతుంది. మ్యాక్సిమస్ ఆమెకి హెల్ప్ చేస్తాడు. వార్ తర్వాత కూడా సర్ఫేస్ మీద వేల సంఖ్యలో మనుషులు బ్రతుకుతున్నారని అప్పుడే లూసీకి తెలుస్తుంది. వాళ్ళిద్దరూ అనుకోకుండా నెంబర్ 4 వాల్ట్‌లో పడతారు. అప్పుడే ఆ వాల్ట్స్‌ని సైన్స్ అండ్ సైకలాజికల్ ఎక్స్‌పెరిమెంట్స్ కోసం వాడిన విషయం లూసీకి అర్థమవుతుంది. తన వాల్ట్ అటువంటిది కాదని ఆమె అనుకుంటుంది. చివరికి లూసీ డాక్టర్ తలను తీసుకుని మాల్డావెర్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడే మాల్డావెర్ లూసీ తండ్రికి చెందిన నిజం చెప్తుంది. లూసీ తండ్రి హ్యాంక్ కూడా 250 ఇయర్స్ క్రితం పుట్టినవాడే. కూపర్ భార్య బార్బ్‌కి అసిస్టెంట్‌గా వాల్టెక్ కంపెనీలో పనిచేసేవాడు. ఇలా కొందరిని వాల్ట్ 31లో లాంగ్ స్లీప్‌లో ఉంచి, అవసరమైనప్పుడు నిద్రలోంచి బయటకు తీసుకొచ్చి, మిగిలిన వాల్ట్స్‌కి పంపారని, తన తండ్రికి ఇదంతా తెలుసని అప్పుడే లూసీ అర్థం చేసుకుంటుంది. లూసీ చిన్నప్పుడే ఇదంతా కనిపెట్టిన లూసీ తల్లి పిల్లల్ని తీసుకుని షేడీ శాండ్స్‌లో ఉన్న మాల్డావెర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది తెలుసుకున్న లూసీ తండ్రి షేడీ శాండ్స్‌కొచ్చి పిల్లల్ని తను కూడా తీసుకెళ్ళిపోతూ షేడీ శాండ్స్ మీద ఒక బాంబు వేసి వెళ్తాడు. ఇదంతా చెప్పిన మాల్డావెర్ ఇప్పుడు డాక్టర్ తలలోంచి బయటికి తీసింది కోల్డ్ ఫ్యూజన్ డివైస్ అని, దాని హెల్ప్‌తో అన్‌లిమిటెడ్ ఎనర్జీని జనరేట్ చేయొచ్చని, ఆ పవర్ వల్ల సర్ఫేస్ మీద బ్రతుకుతున్న కమ్యూనిటీ ఈజీగా సర్వైవ్ అవుతుందని, అందుకు లూసీ తండ్రి కోడ్స్ చెప్పాల్సి ఉంటుందని చెబుతుంది. లూసీ ఇన్సిస్ట్ చేయడంతో లూసీ తండ్రి ఆ కోడ్స్ మాల్డావెర్‌కి ఇస్తాడు. ఈలోగా బ్రదర్‌హుడ్ షేడీ శాండ్స్ మీద అటాక్ చేస్తుంది. అక్కడికొచ్చిన కూపర్ ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే తను కూడా రమ్మని లూసీని అడుగుతాడు. చనిపోయి ఉన్న మాల్డావెర్ పక్కన మాక్సిమస్ కనిపించడంతో అతను ఆమెను చంపాడనుకుని మాక్సిమస్‌ని హీరోగా భావించి లార్డ్‌గా ప్రమోట్ చేస్తుంది బ్రదర్‌హుడ్. ఈ 4 కథలు కాకుండా వాల్ 33లో లూసీ తమ్ముడు నార్మ్ మెక్లీన్ అక్కడ జరుగుతున్న విచిత్రమైన ఇన్సిడెంట్స్‌ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. వాల్ 31లో మనుషులు లాంగ్ స్లీప్‌లో ఉంటారని, అక్కడ ఎటువంటి కమ్యూనిటీ లేదని, తన తండ్రి 250 ఇయర్స్ క్రితం పుట్టినవాడని అప్పుడే నార్మ్ కూడా తెలుసుకుంటాడు. ఇక కూపర్ లూసీలు కలిసి ఇదంతా ఎవరు చేస్తున్నారో కనుక్కుంటారా?
బ్రదర్హుడ్లో మెంబర్గా మారిన మాక్సిమస్ తను ప్రేమించిన లూసీని ఎలా కలుసుకుంటాడు, వాల్ 31లో చిక్కుకున్న లూసీ తమ్ముడు అక్కడి నుంచి బయటపడి ఆ సీక్రెట్ని వాల్ 33లో ఉన్న వాళ్ళకి చెప్తాడా లేదా అన్న సంగతులన్నీ సెకండ్ సీజన్లో చూడాలి. ఇది కథ అయితే అసలు ఈ కథకి చెందిన ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా మాట్లాడుకుందాం. స్టోరీ 1945 వరకు మన ప్రపంచపు హిస్టరీని ఫాలో అయ్యి అక్కడి నుంచి కొత్తగా వేరే దారిలో వెళ్ళినట్టుగా క్రియేట్ చేశారు. సైన్స్ ఫిక్షన్లో ఇది ఒక సబ్ జోనర్. దీన్ని ఆటం పంక్ అని పిలుస్తారు. ఈ ఆల్టర్నేటివ్ హిస్టరీలో 1950స్లో విపరీతమైన ఆయిల్ కొరత ఏర్పడడం వల్ల వరల్డ్ గ్రేటెస్ట్ కంట్రీస్ మధ్యన టెన్షన్స్ మొదలవుతాయి. యూరప్కి మిడిల్ ఈస్ట్కి మొదలైన ఈ గొడవల వల్ల యునైటెడ్ స్టేట్స్ రెండు ముక్కలుగా చీలుతుంది. మెక్సికో కెండాల్ని యుఎస్ ఆక్రమిస్తే చైనా అలాస్కాను ఆక్యుపై చేసి అలజడి సృష్టిస్తుంది. దాంతో యునైటెడ్ స్టేట్స్ ఫారిన్ పాలసీ విషయంలో చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది. యునైటెడ్ స్టేట్స్కి చైనాకి మధ్యన ఉన్న ఈ గొడవలు ముదిరి చివరికి రెండు దేశాలు న్యూక్లియర్ వార్కి దిగుతాయి. 2077లో జరిగిన అటామిక్ బాంబ్ ఎక్స్చేంజెస్ వల్ల నాశనం అయిపోగా మిగిలిన పోస్ట్ ఎపోకలిప్టిక్ వరల్డ్లో మన సిరీస్ కథ మొదలవుతుంది. ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, చివరికి హాలీవుడ్లో వచ్చినట్టు చూపించిన సినిమాల హిస్టరీతో సహా అంతా కొత్తగా డిఫరెంట్గా ఉంటుంది ఈ టైం లైన్లో. టీవీ సెట్స్ చిన్న చిన్న బాక్సుల్లాగా మన 1950స్లో ఉన్నట్టుగా ఉంటాయి. మనుషుల్ని మిమిక్ చేసే, సర్వెంట్స్గా వర్క్ చేసే రోబోట్స్ గురించి కూడా ఈ సిరీస్లో మెన్షన్ చేస్తారు. వాల్స్ డ్వెల్లర్స్ పిప్ బాయ్ అని పిలిచే ఒక ఆల్ పర్పస్ డివైస్ని చేతికి పెట్టుకుంటారు. అదే డిస్ప్లేకి, కమ్యూనికేషన్కి, నావిగేషన్కి, చివరికి ఫ్లాష్ లైట్గా కూడా యూజ్ అవుతూ ఉంటుంది. స్టైల్ 1950స్లోదే అయినా వెహికల్స్ అటామిక్ పవర్తో వర్క్ చేస్తాయన్నట్టుగా చూపిస్తారు. ఆర్మర్ అనే ఒక స్టీల్ పవర్ సూట్ని బ్రదర్హుడ్కి చెందిన లార్డ్స్ వాడుతూ ఉంటారు. ఈ రకమైన ఇమేజినేషన్ని రెట్రో ఫ్యూచరిజం అంటారు. ఈ కథ జరిగిన టైం లైన్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అది క్లియర్గా ఉంటే సిరీస్ సరిగా అర్థమవుతుంది. 1945 నుంచి హిస్టరీ డీవియేట్ అవుతుంది అనుకున్నాం కదా. 1957లో ఆయిల్ డిప్లీషన్ కారణంగా ప్రపంచ దేశాల మధ్యన స్పర్ధలు మొదలవుతాయి. అనేక యుద్ధాల తర్వాత చివరికి 2077లో అణుబాంబుల మోతతో ప్రపంచం చాలా వరకు నాశనం అవుతుంది. ఈ మధ్యలో 2054లో వాల్టెక్ అనే ఒక ప్రైవేట్ కంపెనీని హైర్ చేసుకుంటుంది యుఎస్ గవర్నమెంట్. అప్పటికే అటామిక్ బాంబ్స్ థ్రెట్ బాగా ఉండటం వల్ల అటువంటి యుద్ధాన్ని ప్రిడిక్ట్ చేసి ఆ ఎఫెక్ట్స్ని తట్టుకునే విధంగా అండర్ గ్రౌండ్లో కమ్యూనిటీస్ బ్రతకగలిగే విధంగా వాటిని తయారు చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఒక్కో దాంట్లో 1000 మంది ఉండేలా మొత్తం 4 లక్షల వాల్స్ని మొదట్లో ప్రపోజ్ చేస్తారు. కానీ 122 వాల్స్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు. చివరకు వీటిని రకరకాల సైంటిఫిక్, సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం వాడుతూ ఉంటారు. లూసీ పుట్టి పెరిగింది ఇటువంటి ఒక వాల్ట్లోనే. ఇవన్నీ ఫాల్అవుట్ గేమ్ వరల్డ్ కాన్సెప్ట్స్. ఇవే కాన్సెప్ట్స్తో ఒక కనెక్టింగ్ స్టోరీని క్రియేట్ చేసి ప్రజెంట్ చేశారు ఈ సిరీస్లో. క్రిస్టఫర్ నోలాన్ తమ్ముడు జోనథన్ నోలాన్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అని మనకు తెలుసు. అతనే ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేశాడు. మొదటి 3 ఎపిసోడ్స్ని డైరెక్ట్ కూడా చేశాడు. ఆ తర్వాత ఎపిసోడ్స్ని డిఫరెంట్ టీవీ డైరెక్టర్స్ డైరెక్ట్ చేసినా మనకి ఆ డిఫరెన్స్ తెలియకుండా సిరీస్ అంతా సీమ్లెస్గా ఒక ఫ్లోలో నడిచిపోయినట్టుగా ఉంటుంది. కూపర్గా యాక్ట్ చేసిన వాల్టన్ చాలా ఈజీతో యాక్ట్ చేశాడు. గోల్గా, ముక్కులేని, ముఖమంతా ముడతలతో ఉండే ఆ క్యారెక్టర్కి ఒక స్పెషల్ గ్రేస్ని తెచ్చిపెట్టాడు అతను. మిగతా సిరీస్లతో కంపేర్ చేస్తే ఈ సిరీస్లో చాలా సాంగ్స్ ఉంటాయి. ప్రతి సిచ్యువేషన్ సాంగ్తోనే జరుగుతున్నట్టుగా ఉంటుంది. మ్యూజిక్ బాగుండటమే కాక మంచి ఫిలసాఫికల్ మీనింగ్తో ఉండే లిరిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ సిరీస్ ఒక అద్భుతం అని నేను చెప్పను. నేను వైలెన్స్ చూస్తాను కానీ ఇటువంటి గేమ్ వరల్డ్కి చెందిన వైలెన్స్ నాకు పెద్దగా నచ్చదు. కానీ సిరీస్కి చాలా బ్యాక్ స్టోరీ ఉండటం, టెక్నికల్గా రిచ్గా ఉండటం, స్టోరీ లేయర్స్గా ఉండటం నన్ను అట్రాక్ట్ చేసిన విషయాలు. అంతేకాక ఈ సిరీస్ సరిగా అర్థం కాని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఈ సిరీస్ని, ఫాల్అవుట్ గేమ్ని ఇష్టపడే వాళ్ళతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.